स्टेट बीजेपी 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 जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి మిశ్రా గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ జై బీజేపీ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి వృద్ధాప్య పెన్షన్ అంటే పెంచాలి వృద్ధాప్య పెన్షన్లు పెంచాలి వృద్ధాప్య పెన్షన్లు పెంచాలి వృద్ధాప్య పెన్షన్లు పెంచాలి ఆరు అబద్ధాలు 66 మోసాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ దాకా కూడా అనేకటువంటి హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు 66 హామీల పేరు మీద ఒక తెలంగాణ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గత సంవత్సర కాలంగా మోసం చేసినటువంటి విషయంలో ఈ యొక్క తెలంగాణ ప్రజల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కరీంనగర్ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఛార్జ్షీట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. రైతులను రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తా అని చెప్పారు. గత వర్షాకాలం పైసలు కూడా ఇదివరకు ఇవ్వలేదు, రబీ పైసలు కూడా ఇవ్వాల్సి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిన సంవత్సరం అవుతుంది కానీ ఇదివరకు రైతు భరోసా ఇస్తాను 15,000 రూపాయలు ఇదివరకు ఇవ్వలేదు. ఆ రకంగా రైతులను మోసం చేసింది. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అరకొరగా చేసి ఇవాళ అనేక లక్షలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, అది లేదు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఎకరాన్ని ఇస్తా అని చెప్పారు. ఆ మూసెత్తినటువంటి పాపాన పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పింది. అంతేకాకుండా కళ్యాణం అయితే 1,50,116 ఇస్తా అని చెప్పింది. తులం బంగారం ఇస్తా అని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా అమ్మాయిలందరికీ స్కూటీలు కూడా ఇస్తా అని చెప్పారు. ఈ రకంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఎస్సీ ఎస్టీలకి 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయాస్తం పేరు మీద ఇస్తా అని చెప్పారు. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా సక్రమంగా నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని దగా చేసింది, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధమైంది. ఇదంతా కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇలా సిగ్గు లేకుండా నిర్లజ్జగా ఇవాళ సంవత్సరం ఏడాది పూర్తయిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. అది కాంగ్రెస్ నాయకులు కానీ ఈ యొక్క అధికార పార్టీ నాయకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళ ఏ యొక్క హామీ ఏం చేసిరని చెప్పి సంబరాలు చేసుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఏ హామీ నెరవేర్చకుండా ఇంకా ప్రజల్ని మోసం చేస్తామని చెప్పి గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే చేసిందో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే దారిన నడుస్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఈ మోసాలని గమనించాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాతకి జై.